కానీ ఇంకో దిక్కేమో గిట్ల నడసబట్టే. బట్టల షాపులు, బంగారం షాపులు, బాసాన్లు, చెప్పులు, సెల్ ఫోన్లు, ఫ్యాన్లు, పైపులు, కిరాణాలు, మిఠాయిలు ఎక్కడిది సగులం దుకాణాలు బందే. తాళాలు తీయలేదు, షటర్ లేపలేదు. బండ్లేసుకొని ర్యాలీలు, నిరసనలు జోరుగా అయినాయి. తెలంగాణలో షాన్ ఏరియాలలో ఇదే పరిస్థితి. వీళ్ళంతా లోకల్ వ్యాపారులు. మార్వాడీలను తట్టుకోలేము, పోటీలు పడలేమని దుకాణాలు బంద్ చేసిరు అన్నట్టు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000, 20,000 రూపాయలు ఉన్న రెంట్ని ఈరోజు 50,000 చేయడం జరిగింది. అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్తాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. మార్వాడి గోప్యాక్ ఉద్యమం నడుపుతున్న వాళ్ళను బంధుకు ఆవాజ్ ఇచ్చిన ఓయూజేఏసీ లీడర్లను రాత్రి అరెస్ట్ చేసి స్టేషన్లకు దొరకపోతే పొద్దుగాల రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని గిర పట్టుకపోయిండ్రు. దందాలే కాదు, కుల వృత్తులు, చేతి వృత్తులకు గిర దెబ్బ పడుతుందట వాళ్ళు చేయవాటికే. ఈ రోజు చిరు వ్యాపారులు అనేవారు అందరు కూడా వలసలు వెళ్ళిపోయి కొంతమంది ఆత్మహత్యలు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. కార్పెంటర్స్ ఎవరు కానీ కబోర్డ్స్ ఇవన్నీ ఏది కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికోసం మా ఉపాధి కోసం కోల్పోతున్నాం కాబట్టి. అగో గిదేంది, దేశంలో ఎవరు లేడైనా దందాలు చేసుకోవచ్చని ఆడాడ బీజేపీ లీడర్లు బయటకు వచ్చిండ్రు. మోండా మార్కెట్ లో పుట్టిన లొల్లి ఆడ తస్వై సల్లవడ్డ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం తెలంగాణ అంతటా అంటింది అన్నట్టు. ఇయాల్టికైతే గింతే, చూడాలి మరి రేపు ఎట్లుంటదో.